లేకపోతే చైర్ ఇక్కడేండి, ఇక్కడేంటి కూర్చొని. మీ అందరికీ నా ఆశీర్వాదాలు. నేను చెప్పేది ఏంటంటే, మాకు చిన్నతనంలోనే మ్యారేజ్ అయిపోయింది. ఆయనకి 21వ సంవత్సరం, నాకు 12వ సంవత్సరం అయిపోయిందండి. మా నాన్నగారు సబ్స్పెక్ట్ చేసేవారు. అయితే మాకు తెలియని విషయంగా, తెలియని రీతిగా దేవుడు మాకు 10 మంది బిడ్డలు ఇచ్చారు. ఫస్ట్ బిడ్డను దేవుడు తీసుకున్నాడు. మరి ఆయన అనేవారు, వద్దండి ఆపరేషన్ చేయించుకున్నామంటే వీళ్ళే పెద్ద లక్షలు ఖరీదే, నీ ఆపరేషన్ వద్దు అని చెప్పుతూ 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 9 మంది పుట్టేశారండి. ఆఖరిది అబ్బాయి ఇంకా పుడతాడనగా ఆయన ఇక అప్పుడు సాల్ వచ్చిందేమో ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పుడు నాకు లాస్ట్లో కష్టమైపోయి నాకు బాబుని ఆపరేషన్ ద్వారా తీయడం వల్ల నాకు కూడా చేస్తారు. చూసారా, ఇద్దరులో ఎవరికి కూడా ఆటంకం లేకుండా అయిపోయిందండి. కానీ ఇచ్చిన బిడ్డలో ఇచ్చావు ప్రభువా, నా బిడ్డలు ఎలా పెంచాలి, ఏం చేయాలి, నువ్వు ఇచ్చావు మంచిదే. కానీ వాళ్ళకి కావాల్సిన తిండి బట్ట మరి జ్ఞానం ఇమ్మని దేవుణ్ణి అడిగాను. తెలుసో తెలియకో చిన్నతనంలో అయిందేమో. నేను దేవుణ్ణి చిన్నప్పటి నుంచి బాగా నమ్మాను. మా నాన్నగారు భక్తిగా ఉండేవారు. అందుకని చిన్నతనం నుంచి కొంచెం భక్తిగానే ఉండేదాన్ని. అప్పుడు ప్రభా, నా బిడ్డలు నేను ఎలా పెంచాలి, కాబట్టి నువ్వే బట్ట తిండి ఇచ్చి వీరికి కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, అదే చాలు నాకు అనుకున్నానండి. కానీ ఈ రోజుని మరి బిడ్డలందరికీ కూడా ఏది లోటు లేకుండా ఈ లోకంలో అన్నీ ఇచ్చాడండి. మంచి అల్లుళ్ళని ఇచ్చాడు, మంచి కోడళ్ళని ఇచ్చారు. ఎంతమంది అండి? 7 కోడళ్ళు. మీకు ఎవరికైనా ఉన్నారా? 7 కోడళ్ళండి. ఒకళ్ళు అమెరికా, 2 సింగపూరు, రాజా కోట్లకి పరిగెత్తుకుని వచ్చేస్తారు అందరూ. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి వేలాది వందలు అర్పించుకున్నాను. ధనధాన్యాలు ఎందుకండి, బంగారం ఎందుకు, వనరులు వాణిక్యాలు ఎందుకు, ఏమున్నా ఏమీ ప్రయోజనం లేదు. కానీ దేవుడిచ్చిన బిడ్డల్ని వారు దేవుళ్ళో ఉంటూ అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. వారిని చూసి అనేక మంది అయ్యో వీరు నమ్మిన దేవుడు ఎవరు అని తెలుసుకుని వారు కూడా దేవుళ్ళలోకి వచ్చి విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించినప్పుడు వారు కూడా అద్భుతం రీతిగా ఆశీర్వదిస్తాడు. ఆ పెద్ద కొడుకు ఒక కొడుకు కూతురండి. కొడుకు మొన్నటి వరకు ఎక్కడ ఉన్నాడు, ఇంజనీర్. ఆ అబ్బాయికి మొన్నే పెళ్ళయింది, మరి డాక్టర్ని చేశారు. పాప పెళ్ళికి రెడీగా ఉంది. రెండో అబ్బాయికి 2 ఆడపిల్లలు, సింగపూరు. ఏమండి, 3 పెద్ద పాప జ్యోతి. ఏమో తెలియని వాళ్ళు ఎవరున్నారు చూస్తారు. పెద్ద పాప పెద్దలు నిలబండి ఇక్కడ ఉన్నారు కాబట్టి. అదిగోనండి పెద్దమ్మాయి, పెద్దల్లుడు గారు. వారికి 2 పిల్లలండి. ఒక బాబు ఇంజనీర్ అమెరికాలో, పాప ఇంజనీర్ అయిపోయింది, అమెరికా చేస్తారు. అబ్బాయి అమెరికా. తర్వాత చిన్నమ్మాయి అండి సుజాత, మీకు తెలుసు కదా. సుజాత రవికుమార్ గారు అక్కడ నిలబడి. రవికుమార్ గారు అసలు తెలియదంట, ప్రగతి డాక్టర్ ఎవరికి తెలియదు. ఆయనకి మరి ఒక పాప అండి ఇంజనీర్ డాక్టర్ చదువుతుంది. అదేవిధంగా మరి ఆ తర్వాత అబ్బాయి అమెరికా అండి. ఆ అబ్బాయికి 2 మగపిల్లలు పుట్టారు. మరి ఇక పిల్లలు వద్దనుకున్నారు. వాళ్ళకి 10-12 ఏళ్ళు వచ్చేసాక పాపను పెంచుకోవాలని ఆశపడితే దేవుడు వాళ్ళకే ఒక పాపను ఇచ్చాడండి. ఇప్పుడు 4 ఏళ్ళ పాప. తర్వాత అబ్బాయి సింగపూర్లో ఉన్నాడు, ఒక అమ్మాయి అండి. తర్వాత అబ్బాయికి ఒక అబ్బాయి పాస్టర్గా నేను ఆలోచన చేశానండి. వీళ్ళందరూ డాక్టర్లు యాక్టర్లు అంటున్నారు, తండ్రి నువ్వు ఇంత ఆశీర్వదించావు, ఒక్క బిడ్డ అయినా దేవుని వైపు చూసి పాస్టర్ అవుతే ఎంత బాగుండును అని మనసులోనే తలపోసుకున్నాను. పెదవి బయటికి రాలేదు. కానీ ఆ అబ్బాయి పాస్టర్ కోర్స్ అయిపోయి డిగ్రీ పుచ్చుకున్నప్పుడు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాడు. చాలా సంతోషించానండి. అయ్యాడు, సరిపోయింది. మ్యారేజ్ నేను చేసుకొని వచ్చే తమ్ముడు చేయమన్నాడండి. కానీ ఆ వరుస భర్త సక్రమంలో అయిపోయినాయి. అయిపోయిన 4-3 సంవత్సరాలకి అమ్మా నేను పాస్టర్గా చేస్తానని
పాస్టర్గా చేయడం అంటే నీదో పూల బాట మీద నడవడం కాదు, చాలా కష్టం. ముళ్ళ బాట మీద నడవాలి, చెప్పిందే చెయ్యాలి, చేసిందే చెప్పాలి, యథార్థ హృదయం కలిగి ఉండాలి, అసలు ద్వేషాలు కక్షలు ఏమి ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు. ఆ రీతిగా నువ్వు చేస్తేనే పాస్టర్గా చెయ్యి, లేకపోతే వద్దు. మరి నువ్వు ఆలోచించుకుని చూడు అని చెప్పాను. అయినప్పటికీ నిలదొక్కుని చేస్తున్నానండి బాబు. తర్వాత మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి 3 కోడళ్ళేమో, ఒక ఆవిడ నర్సు, ఒక ఆవిడ ఇంజనీరు, ఒక అమ్మాయి ఎంఏ చదివింది, పెద్దవాళ్ళు 3, చిన్నవాళ్ళు 4 డాక్టర్ చేస్తున్నారు. కోడళ్ళందరూ చాలా నమ్రత గల వాళ్ళండి, నెమ్మదస్తులు. మరి ఏమీ నాకు కష్టం కలగనివ్వరో, ఏ పని చేయనివ్వరో. నేను ఎందుకంటే పని చేసి ఉన్నానేమో, చేయాలని అనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు ఎవరు నన్ను పని చేయనివ్వకుండా ప్రేమగానే చూసుకుంటారు. అలాగే అల్లుళ్ళు కూతుళ్ళు కూడా ప్రేమగానే చూసుకుంటారండి. కాబట్టి ఈ బిడ్డలందరికీ కూడా పిల్లలు దేవుడు ఇచ్చాడు, వారిని కూడా ఆశీర్వదించాడు. ఎప్పుడైతే మనం దేవుని యందు ఉంటామో, యథార్థ జీవితం జీవిస్తామో, ఆయన కన్నుల్లోంచి ప్రతిదీ చూస్తూ ఉంటాడు. ప్రతి విషయాన్ని మన ఆలోచన రాకమునిపే ఆయనకు తెలుసు, నోటి మాట రాకమునిపే ఆయన తెలుసు. కాబట్టి మన హృదయాలను పరిశీలించే దేవుడు ఆయన ఆశీర్వాదాలు అనేకమైన కుమరిస్తాడు. అడిగిన వారికి అడగని వారికి కూడా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి అనిల్ కుమార్, రండి ముందుకు రండి. మరి అనిల్ కుమార్కి లేట్గా పుట్టాడండి బాబు. తీసుకురండి పెద్దగారిని. ఆయనే దేవసత్రం గారు ఇప్పుడు ప్రస్తుతం. అనిల్ కుమార్ గారికి లేట్గా పుట్టాడు బాబు. ఆయనే జయసురత్నం గారండి. జయసురత్నం ఏం పేరంటే అద్విత్ అని చెప్తాడండి. ఏం పేరమ్మా? అద్వితే కాదండి, నోరు తిరగదు. ఆ కారు పేరు కూడా చెప్పేస్తాడు. నీ కారు పేరు ఏంటమ్మా? డబ్ల్యూ. అమలు సీత అని పిలుస్తున్నాడండి. అనిల్ అని పిలుస్తున్నాడు బాబు. పెద్ద ఆనందం అయిపోయాడు. కాబట్టి దేవుడు బిడ్డలను ఎంత విధిగా ఆశీర్వదించిన దేవునికి వందనాలు. మరి మీరందరూ కూడా ఎంతో మరి ప్రేమతో నన్ను ప్రేమించి మరి ఎప్పటి నుంచి 22 సంవత్సరాల క్రితం వచ్చానండి నేను. అంతేనండి. పాపను తీసుకొచ్చాను, మా చిన్న పాపని చంటి పిల్లతో వచ్చాను. అప్పటి నుంచి నాకు ఈ పరిచయం ప్రయత్న. అక్కడ పెద్ద పాప ఉండేది ఆ చివర, మా వదిన గారి ఇంటికాడ, పిల్లోళ్ళ ఇంటికాడ. అక్కడి నుంచి ఇక్కడికి అర్ధరాత్రి అయినా నడిచేస్తుందని భయపడేదాన్ని కాదు. ఇప్పుడు కొంచెం నడలేకపోతున్నాను. కానీ మేము దేవుని అందు ఉండబట్టి మా బిడ్డలు కూడా దేవుని అందు ఉన్నారు. అందరూ కూడా బాగా ఆశీర్వదింపడ్డారు. ఇప్పుడు అమెరికా వెళ్తే ప్రతి పాస్టర్ గారు కూడా బాబుగా ఇంట్లో ఆతిథ్యం వస్తాడు. అలాగే సింగపూర్ కూడా వెళ్తూ ఉంటారు. మరి మా బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన సేవ చేసుకుంటూ, ఆయనలో నడుచుకుంటూ, మరి ఆయన సన్నిధి ఆయన వైపు చూసుకుంటూ ఉండాలని, మరి ఎల్లప్పుడూ కూడా మనల్ని చూసి అనేక మంది మాదిరిగా ఉంటూ, మనల్ని చూసి వాళ్ళు నన్ను చూసి ఒక ఆవిడ బాప్తిసం తీసుకున్నారండి. మీరు నమ్ముతారో లేదో, మా ఇంటి దగ్గర నేను ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదువుకున్నాం, రాత్రులు చూసి సహాయానికి వచ్చి ఆవిడ కొన్నాళ్ళ యొక్క వాక్యం నేనే చెప్పలేదు. ఆవిడే నేను ఇక్కడికి వచ్చేసాక నేను బాప్తిసం తీసుకుంటానని చెప్పి బాబుతో చెప్తే ఇంకో పాస్టర్ గారిని తీసుకొస్తే బాప్తిసం తీసుకున్నారు. అలాగే చాలామందికి బాప్తిసం ఇప్పించారనుకోండి, చెప్పకుండా బాప్తిసం తీసుకున్నారండి. అలాగే ఈ చిన్న పాప సీరియస్ అయినప్పుడు డాక్టర్ గారు అన్నారు, ఈ అమ్మాయి చనిపోవస్తుందమ్మా, కానీ టీచర్ గారు మీరు ప్రార్థన వల్ల బ్రతికిందాయమ్మా అన్నారు. కనుక అలాంటి సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవడానికి కష్టపడి మన దేవునిలో ఉంటూ మన బిడ్డల్ని నడిపించుకుంటూ ఉండాలని. మరి ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళినా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. మానవులు విడిచిపెట్టా, దేవుడు విడిచిపెట్టన్నాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలోకి వెళ్ళాలని ప్రార్థిస్తున్నాము. అలాగే నాయన మేము కూడా మరి త్వరలో రండి రండి మాట్లాడతారా మీ బావగారి గురించి? బావగారి గురించి మాట్లాడతారా? బావగారు అంటారు మా వియ్యంకుడు గారు. మీ అందరూ వచ్చినందుకు మీకు చాలా వందనాలండి. అందరూ కూడా భోంచేసి వెళ్ళాలని నా కోరిక.